ఎన్నికల ప్రచార భాగంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని 28వ డివిజన్లో ఈ భానునగర్ ఏరియా అంతా కూడా తిరగడం జరుగుతుంది. ప్రజల నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా సంక్షేమ పథకాలు అందినాయని చెప్తున్నారు ప్రతి ఒక్కళ్ళు కూడా. కాకపోతే ఈ నెల పెన్షన్ చాలా ఇబ్బంది పడ్డామని చెప్పి అవ్వాతాతలు చాలా బాధపడుతున్నారు. ఇది చంద్రబాబు దుర్మార్గపు ఆలోచనలకి పరాకాష్ఠ ఇదంతా కూడా. ఎందుకంటే పేదవారు సుఖంగా ఉంటే చూడలేని వ్యక్తి చంద్రబాబు నాయుడు. అటువంటి చంద్రబాబు నాయుడు లాంటి దుర్మార్గుడిని ఈ రాష్ట్రంలో కుప్పంలో కూడా గెలిపించకూడదు. ఎందుకంటే కుప్పం ప్రజలకి గెలిచి ఏం చేశాడు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారు. కుప్పం ప్రజలంతా కూడా మంచి చేస్తారు. అందుకనే ప్రతి ఒక్కళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇది చూసి తట్టుకోలేక అనేక రకాల ఆరోపణలు, ల్యాండ్ టైటిలింగ్ అని చెప్పని దుష్ప్రచారం, దాని మీద ఎన్నికల కమిషనే ఆల్రెడీ సిఐడి ఎంక్వైరీ వేసింది. తప్పకుండా చంద్రబాబు నాయుడు నారా లోకేష్ చెప్పకూడదు తింటారు, గ్యారంటీగా, డౌట్ లేదు. దత్తపుత్రుడు అతనుకుంటే అతను కూడా చెప్పకూడదు తింటాడు. వీళ్ళందరూ కూడా మేమేం చేస్తున్నామో, మేము ఇది చేస్తాం కాబట్టి మాకు ఓటేయండి, మీకు ఇది చేశామని చెప్పి ఓటేయండి అని అడిగే పరిస్థితి లేదు. తప్పుడు సమాచారంతో వీళ్ళందరూ కూడా ప్రజల్ని మభ్యపెట్టాలని ప్రయత్నం చేస్తారు. ఇంకొకటి, ఈరోజు చేయూత కానీ, ఆసరా కానీ, జగనన్న విద్యా దీవెన కానీ, ఈబీసీ నేస్తం కానీ, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందే బటన్ నొక్కారు. మీ అందరికీ కూడా తెలుసు కదా, ఇవి రెగ్యులర్గా జరిగే స్కీమ్సే. వీటిని చంద్రబాబు ఎందుకు ఆపించాడండి?